మారు మనసు పొందితే పరలోకములో ఉన్న దేవుడు సంతోషపడతాడంట. జీవము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుని సంతోషపెట్టగలిగినటువంటి గొప్ప భాగ్యము మరి ఈ బిడ్డ ద్వారా ఈరోజు పరలోకం గర్వపడుతూ ఉంది. పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఈ బిడ్డను బట్టి సంతోషపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డ యొక్క తీర్మానాన్ని, ఆమె అంగీకారాన్ని తెలుసుకొని బాప్తిస్మం ఇవ్వడానికి మనం ముందుకు వెళ్దాం. తల్లి, బాపుకుందాం అనుకొని బాప్తిస్మం తీసుకుంటున్నావా? లేదు, యేసయ్య నా రక్షకుడు, నా పాపం కోసం ఆయన ప్రాణం పెట్టాడు, నాకు రక్షణ ఇచ్చాడని విశ్వాసంతో బాప్తిసానికి సిద్ధపడ్డావా? స్తోత్రం. అయ్యగారులు చెప్తున్నారు, అమ్మోళ్ళు చెప్తున్నారు అంటే వేరే వాళ్ళు చెప్తున్నారని తీసుకుంటున్నావా? నీకే విశ్వాసం కలిగి తీసుకుంటున్నావు. ఈ బాప్తిస్మం తీసుకుంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరి నమ్మకంగా అంటే అన్ని విషయాల్లో కూడా దేవుని ఎదుట మనం యథార్థంగా బ్రతకాలి. మరి బ్రతకగలిగినటువంటి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవించగలవా? దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించాలి. స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రెజర్ లేదు, ఎవరి ఆలోచన బట్టి కాదు, నీ సొంతగా నువ్వు తీసుకుంటావు. స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ రాజ్యం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో అయా 2025 సంవత్సరాల క్రితం మీరు లోకానికి వచ్చి మీ రక్తమును కార్చి ప్రభువా రక్షణ అనుగ్రహించి తిరిగి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. మీ రక్తములో కడగబడే భాగ్యం మీ బిడ్డకిచ్చారు, బట్టి వందనాలు. లోకం విషయంలో, పాపం విషయంలో నాయన సమాధి చేయబడి తిరిగి లేవగలిగినటువంటి కృప మీరు ఇచ్చారు, అందుని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి బిడ్డకిచ్చిన మారు మనసును బట్టి, రక్షణ పొందాలన్న ప్రేరణ ఆలోచనను బట్టి, మీరు ఇచ్చినటువంటి నాయన మనస్సాక్షిని బట్టి నీకు ఆచరిస్తున్నాను. దీవించండి. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలిగిన కృప మీరు దయచేయండి. ఈ నీటిని పరిశుద్ధపరచండి అయా. ఈ నీటిలో మునుగుతూ ఉండగా ప్రభు తన గత జీవిత కాలములో చేసిన ప్రతి పాపము యేసు రక్తములో కడిగి వేయబడును గాక. యేసు రక్తము ప్రతి పాపముల నుండి కడుగును గాక. తన మీద ఉన్న ప్రతి శాపము కొట్టి వేయబడును గాక. సొత్తుగా వీడిని మీరు మార్చుకుంటున్నారు, అందుని బట్టి మా రక్షకుడైన యేసయ్య నామములో మనము అడిగి వేడుకొని పొంది నామ మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేక మందిని శిష్యులనుగా చేయమని యేసయ్య ఆజ్ఞాపించాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, రక్షణ పొందుకుంటాడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడని యేసయ్య ఇచ్చిన అధికారాన్ని బట్టి, ఈ బిడ్డకి బాప్తిస్మం ఇవ్వడానికి పెట్టించినటువంటి సాక్ష్యమును బట్టి, తీసుకున్న తీర్మానమును బట్టి దేవుని ఎదుట, సంఘమి ఎదుట మరి బిడ్డకి బాప్తిస్మం ఇస్తున్నాను. దేవుడి సహాయము చేయును గాక. ఆమేన్. తన రక్తముతో కడిగి తన సార్వత్రిక సంఘములు ఈ బిడ్డను పరిశుద్ధాత్మ దేవుడు వలింప చేయును గాక. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ బిడ్డకి బాప్తిస్మం ఇచ్చుచున్నాను. గట్టిగా చప్పట్లు పడదామండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతులు చెల్లిస్తున్నాను.
యేసయ్య నామమున ఈ మనవులు అడిగి వేడుకొని పోతున్నాము మా పరమ తండ్రి.